హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, జూకంటి జగన్నాథంకి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారం మట్టి కవిగా ఖ్యాతి గడించిన జూకంటి జగన్నాథాన్ని వరించింది. 16 కవితా సంపుటాలు వెలువరించిన జూకంటి జగన్నాథం ఈ పురస్కారంతో పాటు ఇతనికి 1,1016 నగదు జ్ఞాపికను అందజేస్తారు. జూకంటి జగన్నాథం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో 1955లో జన్మించారు. 1993లో ఆయన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటికి 16 కవితా సంపుటాలు వెలువరించారు. 2007 నుంచి 2013 మధ్య తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా వ్యవహరించారు. 2014 నుంచి ప్రస్తుతం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. శ్రమ దోపిడీ, రాచరిక వ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలను తన కవితలు, రచనల ద్వారా ఎండగట్టారు. ప్రపంచీకరణపైన మొదట్లోనే నిరసన గలం విప్పిన కవి ఆయన. స్థానిక మాండలికంతో సాగే ఆయన కవితలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదాలయ్యాయి. ఇప్పటి వరకు జూకంటి 11 పురస్కారాలు పొందారు. అందులో తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త అవార్డు, సినారె కవితా పురస్కారం తదితరులు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనుంది. ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీలను సేకరించి జూన్ 2లోగా నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9లోగా నియామకాలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగరేణి కృషికి అభినందనలను తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఈసారి అధ్యాపకుల పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. డైట్ కళాశాల SCERTలో 110 ఖాళీల భర్తీ, డిగ్రీ కళాశాలల్లో మరో 600 వరకు ఉండవచ్చని, మోడల్ స్కూళ్లలో 707 టీచర్ల భర్తీకి కూడా యోచిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో IT టవర్లు ఏర్పాటు చేయనుంది. గోపన్పల్లి పైవంతెన ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో ఇక నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. అన్ని రకాల బడులకు ఒకే సమయం అమలు కానుంది. గత విద్యా సంవత్సరం 2023-24లో తొలుత ప్రాథమికోన్నత పాఠశాల ఉదయం 9 గంటలకు, హైస్కూలు 9:30 గంటలకు తెరుచుకునేవి. గతేడాది ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ప్రారంభ సమయాన్ని హైస్కూళ్లతో సమానంగా ప్రభుత్వం ఉదయం 9:30కు మార్చింది. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కె కేశవరావు రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వము నిరుడు 41,259 కోట్లకు అంచనా వచ్చింది మాత్రం 9.729 కోట్లు మాత్రమే. పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైన మోక్షం లభించేనా అంటూ గత 5 ఏళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ల వివరాలను చూసినట్టయితే 2019-20లో అంచనా వేసింది 8,177 కోట్లు అయితే వచ్చింది 11,598 కోట్లు. 2020-21లో 10,525 కోట్లు అంచనా వేస్తే 15,475 కోట్లు 71 కోట్లు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 38,669 కోట్లు అంచనా వేస్తే వచ్చింది మాత్రం 8,619 కోట్లు. 2022-23లో 41,000 కోట్ల అంచనాకి 13,000 కోట్లు మాత్రం వచ్చాయి. 2023-24 అంటే గత ఆర్థిక సంవత్సరంలో 41,259 కోట్లకు 9,729 కోట్లు మాత్రమే వచ్చాయి. మళ్లీ ప్రపంచ నాయకులుగా మారబోతున్నారంటూ IIT స్నాతకోత్సవ కార్యక్రమంలో నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వెల్లడించారు. IIT హైదరాబాదు నిర్వహించిన 13వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అభివృద్ధి పరంగా వేగం అందుకున్నామని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నకు IITల్లో విద్యార్థులు, పరిశోధకులు కృషి చేస్తున్నారని తెలిపారు. అజీం ప్రేమ్జీ బడి పిల్లలకు ఉచితంగా కోడిగుడ్లను సరఫరాకు ముందుకొచ్చారు. కర్ణాటక ప్రభుత్వానికి MOU అందజేశారు. 800 కోట్ల వ్యయం నెరవేరనుంది. విద్యార్థులకు చిన్నతనంలోనే పౌష్టికాహారం అందితే వారు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని వ్యక్తం చేశారు.
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. 2029 మే 15 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన 5 ఏళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. మధ్యప్రదేశ్లో కుక్కల బెడదపైన 5 ఐఏఎస్ అధికారులతో కమిటీని నిర్వహించింది. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులతో పాటు మొత్తం 15 మంది సభ్యులు ఉంటున్నారు. రాష్ట్రంలో ఏడాదికి 21,000 కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు అందించిన సమాచారం ప్రకారం 2022లో 8,124 కేసులు నమోదవగా 2023లో 16,387 కోట్లకు చేరింది. ఒక్క భోపాల్లోనే సగటున 55 కేసులు నమోదవుతున్నాయి. అందుకే ఈ కుక్కల బెడదపైన ఐఏఎస్లతో కమిటీ వేశారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు కానున్నాయి. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కోవిడ్ కాలంలో భారత్లో 11.9 లక్షల అధిక మరణాలు కలిగాయని అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. దీనిని ఖండించిన ఆరోగ్య శాఖ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వేసిన అంచనాల కన్నా 1.5 రెట్లు అధికమని పేర్కొంది. కేరళలో 14 ఏళ్ల బాలుడికి నిఫా ఇన్ఫెక్షన్ సోకింది. ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడు వెంటిలేటర్పై ఉన్నాడని, బాధితుడిని కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు తరలించినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి ఢిల్లీలో ప్రపంచ హెరిటేజ్ కమిటీ సదస్సు 46వ సమావేశం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ భారత మండపంలో ప్రారంభించనున్నారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ సమావేశాలు మొదటిసారి మన దేశం ఆతిథ్యమిస్తుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఓద్రే అజులైతో పాటు 150 దేశాల నుంచి దాదాపు 2,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి వచ్చిన 27 నామినేషన్లను పరిశీలించి ప్రస్తుతం దీనిలో ఉన్న 124 కట్టడాల పరిరక్షణలకు నివేదికలు అందిస్తారు. కౌలాలంపూర్లోని నేషనల్ ప్యాలెస్లో శనివారం నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మలేషియా రాజు సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ రాణి జెరిత్ సోఫియా. కౌలాలంపూర్లో మలేషియా రాజు పట్టాభిషేకం అనేది జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు తొలగింపునకు కొత్త మార్గము అనుసరించాలని భద్రతా మండలి ఏకగ్రీవకంగా తీర్మానం విధించింది. మాల్టా, అమెరికా దేశాలు ప్రతిపాదించిన ఈ తీర్మానం సమితి ఆంక్షలను మరింత కట్టుదిట్టం అమలు చేసేలా మార్గాలను అన్వేషించడానికి ఒక కొత్త కార్యబృందం ఏర్పాటు కానుంది. అజర్బైజాన్ చమురు క్షేత్రాల్లో నార్వే సంస్థ వాటా కొన్న ONGC దీని విలువ 500 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. స్పెయిన్ దిగ్గజం రఫేల్ నాదల్ 2 ఏళ్ల విరామం తర్వాత ఓ టోర్నమెంటు ఫైనల్కు చేరాడు. నార్డియా క్లే కోర్టు టోర్నీలో రఫా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సింగిల్స్ సెమీఫైనల్లో అతడు 4-6, 6-3, 6-4తో డుకోవిచ్ క్రొయేషియాను ఓడించాడు. టీమిండియా సహాయ కోచులుగా అభిషేక్ నాయర్, డస్కాటే, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు ఆయన సహాయ సిబ్బంది కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. టీమిండియా మాజీ ఆటగాడైన అభిషేక్ నాయర్తో పాటు నెదర్లాండ్ మాజీ ఆల్రౌండరు టెన్ డస్కాటే గంభీర్ బృందంలోకి రానున్నారు. జాతీయ ఫుట్బాల్ కోచ్గా మనోలో, భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా మనోలో మార్క్వెజ్ నియమితుడయ్యాడు. ఇగోర్ స్టిమాక్ స్థానంలో అతడు బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇవి జూలై 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.